ఎట్టకేలకి తన సినిమా ప్రమోషన్స్ లో కీలక విషయాలు బయటపెట్టారు హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రత్యర్థుల రాజకీయాలు, సొంత పార్టీ నిర్మాణం, పరిపాలన ఇలా చాలా విషయాలు బయటపెట్టారు. ఇక రాజకీయాల విషయానికే వద్దాం. కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ మొదలు నేతలు సైతం రప్పారప్పా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దీనిపై తనదైన శైలిలో నవ్వుతూ ప్రత్యర్థులకి చురకలు అంటించారు డిప్యూటీ సీఎం. కోసేస్తాం, నరికేస్తామంటే ఇక్కడెవరూ చేతులు కట్టుకుని కూర్చోరు అని అన్నారు. బెదిరింపులకు పాల్పడడం వాళ్ళ నైజమని చెప్పకనే చెప్పారు. వాళ్ళవన్నీ తాటాకు చప్పులని వ్యాఖ్యానించారు. వాళ్ళ బెదిరింపులకు ఎదుర్కొని నిలబడ్డామని, అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్నారు. ఆరోగ్యశ్రీ కేసులు హఠాత్తుగా పెరగడానికి గత పాలకులే కారణమని బాణం వదిలారు. అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేస్తామని చెప్పి ఆ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కేసులు పెరగడం వెనుక కల్తీ మద్యం కారణమన్నారు. సినిమాల మీదున్న దృష్టి పాలనపై పవన్ కళ్యాణ్కి లేదు అంటూ వైసీపీ నేతలు చేసిన కామెంట్స్పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు పత్రికలు, టీవీల పేరుతో బోలెడు బినామీ కంపెనీలు నడుపుతున్నారని చురకలు అంటించారు. సంపాదనకి అనేక ఆదాయ మార్గాలు పెట్టుకున్నారని అన్నారు. తాను సినిమాలు మానేయాలా అంటూ ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీస్, వారు చేసిన వ్యాపారాలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. తన సినిమాలు చేయటమే కనిపిస్తున్నాయని, వాళ్ళు చేసేది కనిపించదా అంటూ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ మాదిరిగా తనకు ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పెట్టుబడులు లేవన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నానని మనసులోని మాట బయటపెట్టారు. తాను చేస్తున్న 3 సినిమాలు ఎన్నికల ముందు పూర్తి చేయాల్సి ఉండగా రాజకీయాల కారణంగా టైం కేటాయించలేకపోయాను అని అన్నారు. కూటమిలో 3 పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు డిప్యూటీ సీఎం. పార్టీ తరపున ఎక్కడైనా సమస్య ఉంటే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటాను అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆగస్టు 15 తర్వాత కార్యాచరణ స్టార్ట్ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అన్నారు. ఒకప్పుడు జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగులకి జీతాలు, పింఛన్లు సకాలంలో ఇస్తున్నట్టుగా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేశారు. క్వాంటమ్ వ్యాలీ వల్ల ఫలితాలు ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చని, రాబోయే దశాబ్దం తర్వాత తెలుస్తాయి అన్నారు. తనపై కక్షతో భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర పెంచేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హరిహర వీరమల్లి టికెట్ ధర పెంచేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి వద్ద ఉందని, అయినా టికెట్ ధర పెంపు దస్తాన్ని నేరుగా సీఎంకి తానే పంపాను అన్నారు. ఇతర సినిమాలకు ఇచ్చినట్టే తనకు కూడా అనుమతి ఇచ్చారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.